హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో అయితే చేస్తా అన్నాను కదా, ఎలా అప్లై చేస్తే బాగుంటుంది, ఎలా అప్లై చేస్తే సెలెక్ట్ అవుతాము అనేసి. దాని గురించి అయితే నేను వీడియో చేయలేదు. సో నేను వేరే ఊరు వెళ్ళున్నాను, దానివల్ల అయితే వీడియో చేయడం కుదరలేదు. సో ఈ వీడియోలో చెప్పేస్తాను అప్లికేషన్ ఎలా ఫిలప్ చేసుకోవాలి, సో ఎలాంటి వీడియో పెడితే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అసలు ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో నాగార్జున గారు అయితే వచ్చి చెప్పారు కదా, సో ఆ ప్రోమో కింద డిస్క్రిప్షన్ దాని కింద వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకైతే బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష అనేసి మనకు ఒక లోగో అయితే వస్తుంది. దాని కింద అయితే కాంటాక్ట్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో దానికైతే ఒక ఓటీపీ వచ్చింది. ఆ తర్వాత సో దాని కింద అయితే మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఉన్న నేమే ఎంటర్ చేయాలా అనేసి అందరికైతే డౌట్ ఉంటుంది కదా. సో ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో అదైతే పెట్టాల్సిన అవసరం లేదు. సో బిగ్ బాస్ టీమ్ నాగార్జున సార్ కానీ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరూ ఏమని మిమ్మల్ని పిలవాలి అనుకుంటున్నారో మీకు ఇష్టమైన నేమ్ అయితే అందులో రాయొచ్చు. అని ఇంకొకటి ఏజ్ వచ్చేసరికి అబోవ్ 18 అయితే ఉండాలి. తర్వాత మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో మెయిల్ ఐడి అది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో సో మీరు కనుక సెలెక్ట్ అయితే ఆ మెయిల్ ఐడికి అయితే మెసేజ్ అయితే వస్తుంది. అందుకని మీరు మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని అయితే మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఎక్కడైతే ఉంటారో సో మీ అడ్రస్ అయితే ఇవ్వండి, ఇంటి అడ్రస్. సో మీకు తెలిసిన టెంపుల్స్ కానీ అవి ఏమైనా మీ ఇంటి పక్కన మీ ఇంటి వెనకాల అలా ఏమైనా ఉంటే సో దాని పక్కన దానికి ఆపోజిట్ మేము ఇలా ఇక్కడ ఉంటాము అనేసి అయితే మీరు అడ్రస్లో ఇవ్వండి. సో ఆ తర్వాత మనమైతే వీడియో అయితే షూట్ చేసి పంపించాలి అని చెప్పాను కదా, సో ఆ వీడియో అయితే ఇందులో అప్లోడ్ చేయాలి. సో నేను మీకు చెప్పున్నాను, 1-2 సార్లు వీడియోస్ తీసుకోవడం కాదు, ఒక 6 or 7 times అయితే మీరు వీడియో షూట్ చేసుకుంటూ ఉండండి. 8th or 9th టైం అయితే పర్ఫెక్ట్ వీడియో అయితే వస్తుంది. సో అదైతే మీరు సెండ్ చేయండి అని అయితే చెప్పాను కదా. సో ఆ వీడియో వచ్చేసరికి మనకి 3 minutes అయితే ఉండాలి. 3 minutes కంటే తక్కువ ఉండొచ్చు, అంటే 2 minutes 50 seconds, 2 minutes 30 seconds అలా ఉండొచ్చు. కానీ 3 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. 3 minutes 1 second 3 seconds అలా 3 minutes కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ 3 minutes కంటే తక్కువ అయితే ఉండొచ్చు. వాళ్ళైతే పర్టికులర్గా 3 minutes అయితే వీడియో ఉండాలని అయితే చెప్పారు. ఆ తర్వాత మీ ఏజ్ 18 కొన్ని అయితే అడుగుతారు. సో వాటిలన్నిటికీ అగ్రీడ్ అనేది అయితే 2 పెట్టేసేయండి. ఆ తర్వాత కింద సబ్మిట్ యువర్ ఆడిషన్ వస్తుంది కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అయితే మెసేజ్ వస్తుంది. అది వచ్చిందంటే ఫామ్ అయితే ఫిలప్ అయిపోయినట్టు. అండ్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ ఫామ్ ఫిలప్ అయిన తర్వాత మీరు పెట్టిన వీడియో కనుక వాళ్ళకి నచ్చి, మీ వీడియోలో మీరు ఏం చెప్తారని నెక్స్ట్ నేను చెప్తాను ఎలా చెప్తే బాగుంటుంది అనేసి. అండ్ మీకు వాళ్ళకి నచ్చి ఉంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారు కదా, సో దానికైతే వాళ్ళు మెసేజ్ చేస్తారు. అందుకే నేను మెయిల్ ఐడి అనేది 1-2 సార్లు చూసుకొని ఇవ్వండి అని చెప్తున్నాను. ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాం, వీడియో ఎలా ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఫస్ట్ మీ నేము అండ్ మీరు ఎక్కడ ఉంటారు అండ్ మీ ఫ్యామిలీ గురించి అండ్ మీరు ఏం చదువుకున్నారు, ఏం అవ్వాలి అనుకుంటున్నారు, ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు అండ్ మీకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టము అండ్ మీకు బిగ్ బాస్లో మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా, సో నేను ఆ సీజన్కి వెళ్ళి ఉంటే ఇలా వాళ్ళతో బిహేవ్ చేసేదాన్ని, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పడం. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సో మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించారు అండ్ మీరు ఇప్పుడు ఏం స్టేజ్లో ఉన్నారు, మీకు ఇండస్ట్రీ రావడం అంటే ఇష్టమా, లైక్ ఇది అవ్వాలనుకున్నాను, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అది అవ్వలేకపోయాను, సో ఈ బిగ్ బాస్ ద్వారా అయినా నేను అది అవ్వాలి అనుకుంటున్నాను అనేసి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఇంకొకటి ఇందులో ఎక్కువ వచ్చేసరికి అమ్మాయిలకి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందులో కూడా పెళ్ళి కాని వాళ్ళని ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో లవ్ ట్రాక్స్ కానీ దేనికైనా కొంచెం అందంగా ఉండే అమ్మాయిలని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఓవర్గా ఇప్పుడు ఆ వీడియోలో మీరు చేయాల్సింది ఏంటంటే ఓవర్గా మేకప్ వేసుకోకుండా కొంచెం ఒక రకంగా వేసుకున్నారు అనుకోండి, మిమ్మల్ని ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ జూమ్ మీటింగ్లో అయితే ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడతారు కదా, సో అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఏంటి వీడియోలో ఇలా ఉంది అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అనేసి అయితే అనుకుంటారు. కాబట్టి కొంచెం న్యాచురల్గా మీరు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓవర్గా ఏం ఓవర్గా అంటే అటు ఇటు చూస్తా మాట్లాడడం కానీ ఆ వీడియోలో లేకుండా డైరెక్ట్గా కెమెరాస్ ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ఏమైతే చెప్పాలి అనుకుంటున్నారో అదంతా డైరెక్ట్గా కెమెరా చూస్తూ ఆ 3 minutes వీడియోలో కట్ లేకుండా ఫుల్గా మీరు తడబడడం టెన్షన్ పడడం అలా ఏం కాకుండా మీరు ఒక ఫ్రెండ్స్తో మీరు ఎలా మాట్లాడతారో సో అలా అయితే ఆ వీడియో అయితే షూట్ చేసి పంపించండి. మనకి ఇప్పుడు అప్లికేషన్స్ అనేది 20 వరకు, అంటే June 20 వరకు అయితే మనకు ఓపెన్ ఉంటాయి. సో ఎవరైనా ఇంకా మనకి ఇప్పుడైతే ఎవరైతే అప్లై చేయలేదో అగ్ని పరీక్షకి, సో ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి అప్లై చేసుకోండి. ఎవరికైనా రావచ్చు, చెప్పలేం కదా, మీలో టాలెంట్ ఉంది, సో మీరు బాగా మాట్లాడాడు ఆ వీడియోలో మీకు బాగుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మనకి జూమ్ మీటింగ్ అనేది జరిగిద్ది. సో ఒక 10 మెంబర్స్ని అయితే
గ్రూప్గా మీటింగ్ అయితే జరుగుతుంది. సో వాళ్ళైతే మన పర్సనల్ అందులో వచ్చేసరికి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎదుటి వాళ్ళకితో మీరు వాళ్ళ మీద గొడవ పడితే వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేస్తారనేసి అలాంటి కొన్ని అయితే వాళ్ళకి జరుగుతాయి. అందులో కూడా సెలెక్ట్ అయ్యారు అనుకోండి. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ స్టూడియోకి రమ్మనేసి అయితే కాల్ వస్తుంది. సో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక 10 మెంబర్స్ అలా ఉంటారు జడ్జెస్. అంటే వీళ్ళు ఇప్పుడు మెయిన్గా ఉండే వాళ్ళైతే కాదు. సో అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళు వేరు ఉంటారు. సో వాళ్ళైతే మనతో మాట్లాడతారు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి మన ఫుల్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళైతే అడుగుతారు. సో అక్కడ కూడా మీరు సెలెక్ట్ అయ్యారు అంటే స్టేజ్ మీద లాస్ట్ టైం మీరు చూసారు కదా, సో అలా అయితే మీరు వస్తారు. అక్కడ కొన్ని టాస్క్స్ అవన్నీ పెట్టిన తర్వాత మీరు బిగ్ బాస్ సీజన్ 10కి అయితే సెలెక్ట్ అవుతారు. సో ఇవన్నీ జరగాలి కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ మీరు వీడియో అయితే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో నేను అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లికేషన్ పెట్టాను. సో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మీలో మంచి టాలెంట్ ఉంటే డెఫినెట్గా మీరైతే సెలెక్ట్ అవుతారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగా నేనైతే వీడియో చేస్తాను అగ్ని పరీక్ష గురించి.